హాయ్ స్టూడెంట్స్, నేను మీ సుబ్బారావు సార్ని. తెలుగులో ఏ సిలబస్ ఉంటుంది ఏంటి అనే సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. తెలుగులో మొత్తం 3 టాపిక్స్ ఉండటం జరిగింది. తెలుగు కంటెంట్కి సంబంధించి 3 టాపిక్స్ ఉండటం జరిగింది. మొదటి టాపిక్ వచ్చేసరికి తెలుగు వాచకంలోని పాఠ్య భాగానికి సంబంధించిన విషయాలు. రెండవ టాపిక్ ఓన్లీ పదజాలం. మూడవ టాపిక్ భాషాంశాలు. ఈ 3 టాపిక్స్ మీద తెలుగు కంటెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ 3 టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది అబ్జర్వ్ చేద్దాం. తెలుగు వాచకంలోని పాఠ్యభాగ విషయాల్లోకి కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు, ఇవన్నీ కూడాను ఈ 6 టాపిక్స్ అనేవి తెలుగు వాచకంలోని పాఠ్యభాగ విషయాల కింద రావటం జరిగింది. రెండోదైనటువంటి పదజాలం కింద అర్థాలు, పర్యాయ పదాలు, నేపథ్యాలు, ఉత్పత్తి అర్థాలు, జానపదాలు, పొడుపు కథలు, ఇవన్నీ కూడా ఈ పదజాలం కింద రావటం జరిగింది. సామెతలు, ఇవన్నీ పదజాలం కింద రావటం జరిగింది. మూడోది భాషాంశాలు. విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, సందులు, తెలుగు సందులు, సంస్కృత సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్యాలు, రకాలు, ఇవన్నీ కూడాను ఈ తెలుగు కంటెంట్ కింద రావడం జరిగింది. ప్రతి దానిని మీరు క్లారిటీగా నోట్స్లో రాసుకొని వీటన్నిటిని చాలా క్విక్ రివిజన్ అనేది చేద్దాము. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియోస్ అన్నిటినీ సేవ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.